హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం పూజలకు ఎంతో ముఖ్యమైనది. వ్రతాలు, నోములు చాలా ఉంటాయి కొంతమందికి. అందులో రేపు మంగళవారం కొత్తగా పెళ్ళైన వాళ్ళు మంగళగౌరి వ్రతాన్ని నోచుకుంటారు. ఆ మంగళగౌరి దేవి యొక్క వ్రత కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు పార్వతీదేవి అభ్యర్థన మేరకు పరమేశ్వరుడు శ్రీ మంగళగౌరీ వ్రతం వృత్తాంతాన్ని ఇలా వివరించాడు. పూర్వం కుండినపురం అనే నగరంలో ధర్మతత్పరుడైన ధర్మపాలుడు అనే వైశ్యుడు ఉండేవాడు. అతడు ధర్మపత్ని మహాపతివ్రత, భర్తకు తగిన ఇల్లాలు. దాన ధర్మాచరణలో ఆ దంపతులు ఆ నగరం మందు పేరు ప్రఖ్యాతులు గడించారు. వారింట ధనధాన్యాలకు, సిరి సంపదలకు లోటు లేదు. అయితే వారికి సంతానం మాత్రం కలగలేదు. ఆ నగరంలో ఒక శివభక్తుడైన భిక్షువు మధ్యాహ్నం వేళ భిక్షాటన చేసి ఆ ఆహారంతోనే కడుపు నింపుకునేవాడు. కానీ సంతానహీనులైన ధర్మపాలుడి ఇంట భిక్ష నిరాకరించేవాడు. ఇలా అనేకసార్లు జరిగిన తర్వాత ధర్మపాలుని భార్య ఆవేదనతో ఆ విషయాన్ని భర్తకి తెలియచేసింది. నాదా, నేను గొడ్రాలనైనందువల్ల యాచకుడు నా చేతి భిక్షను స్వీకరించడం లేదు అని బాధపడింది. ధర్మపాలుడు భార్యని ఓదార్చి, ఒక యాచకుడి ప్రవర్తనకి నువ్వు బాధపడతావెందుకు? అదంతా ఆ భిక్షకుడి పటాలోపం. అంతే. నిజం తెలుసుకోవాలంటే రేపు కొన్ని బంగారు కాసులు మూట కట్టి ఇవ్వు. అతడి నిజరూపం నీకే అర్థమవుతుంది అని చెప్పాడు. ఆ మర్నాడు ఆ ఇల్లాలు భర్త చెప్పినట్లే బంగారు కాసులు మూట కట్టి ఆ భిక్షకుడికి ఇవ్వబోయింది. ఆ భిక్షకుడు నిరాకరిస్తూ, సాక్షాత్తు శివ స్వరూపులమైన మమ్ము ధనగర్వంతో అనుమానిస్తావా, అవమానిస్తావా అన్నాడు ఆగ్రహంతో. ఆ ఇల్లాలు తమ పొరపాటు గ్రహించి తన దుస్థితిని ఆ సాధువుకి మొరపెట్టుకుంది. సాధువు ప్రసన్నుడై, అమ్మా, నీకు సంతానం కలిగే మార్గం ఉపదేశిస్తాను, విను. నీ భర్త నీలి వస్త్రాలు ధరించి నీలవర్ణ అశ్వంపై అరణ్యంలోకి ప్రయాణం చేయాలి. ఆ అశ్వం ఎక్కడ నిలబడి పోతుందో ఆ ప్రదేశంలో తవ్వితే భూగర్భం ద్వారా భూగృహ ద్వారం కనిపిస్తుంది. ఆ మార్గం వెంట అంతర్భాగంలోకి వెళితే అక్కడ స్వర్ణ దేవాలయం, దానిలో భక్తవత్సల అయిన శ్రీ మంగళగౌరీదేవి విగ్రహం కనిపిస్తుంది. నీ భర్త ఆమెను భక్తి ప్రవత్తులతో సేవిస్తే ఆ తల్లి కరుణించి మీకు సంతానాన్ని అనుగ్రహిస్తుంది అని చెప్పాడు. ఆ ఇల్లాలు సంతసించి తన భర్తకి ఆ విషయం చెప్పింది. ధర్మపాలుడు సంతసించి తక్షణం ఆ సాధువు చెప్పిన విధంగా ప్రయాణం చేసి భూగర్భ స్వర్ణ దేవాలయంలో స్వయంభువై వెలిసి ఉన్న శ్రీ మంగళగౌరీదేవి అనేక విధాల స్తుతించి పూజించాడు. ధర్మపాలుడి భక్తికి మెచ్చి, నాయన, నీకు సంతాన ప్రాప్తి లేదు, అయినా నీ భక్తికి మెచ్చి నీకొక కుమారుణ్ణి అనుగ్రహిస్తున్నాను. ఈ ఆలయం వెలుపల ఒక మామిడి చెట్టు కలదు. దాని ఫలం ఒకటి కోసి తీసుకువెళ్ళి నీ అర్ధాంగిచే భుజింపచెయ్యి, నీకు పుత్రుడు కలుగుతాడు అని విగ్రహంలో నుండి దేవి వాక్కు వినిపించింది. ధర్మపాలుడు దేవికి నమస్కరించి ఆ మామిడి చెట్టు వద్దకు వచ్చాడు. ఆ వృక్షము చిటారు కొమ్మలకి మామిడి పండ్లు కనిపించాయి, కానీ చెట్టెక్కి వాటిని కోసుకునే మార్గం కనిపించలేదు. ఆ మామిడి చెట్టు పక్కన ఒక గణపతి విగ్రహం ఉంది. ధర్మపాలుడు గణపతి నాభిలో కాలు పెట్టి నిటారుగా పైకి లేచి ఒక మామిడి ఫలాన్ని కోశాడు.
అంతలో ఓరి ఓరి విజ్ఞాధిపతి నైనా నన్ను అవమానించావు, కావున నీకు జన్మించే కుమారుడు అల్ప ఆయుషుడు అవుతాడు. తన 16వ ఏట పాము కాటుకు గురై మృతి చెందుతాడు అన్న శాపవాకు ప్రతిధ్వనించింది. ధర్మపాలుడు ఖిన్నుడయ్యాడు. అతడెన్ని విధాల ప్రార్థించిన గణపతి పలకలేదు. ధర్మపాలుడు దేవిపైనే భారం ఉంచి నగరానికి తిరిగి వచ్చి తన అర్ధాంగి చేత దేవీ ప్రసాద ఫలాన్ని భుజింపచేశాడు. దేవీ ప్రసాద ఫలంగా ఆ దంపతులకు చంద్రబింబం వంటి కుమారుడు కలిగాడు. వాడికి శివుడు అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాడికి 16 ఏళ్ళు వయసు వచ్చింది. ఆ సంవత్సరాంతంలోగా అతడికి సర్పగండం ఉందన్న విషయం గుర్తొచ్చి తల్లిదండ్రులు దుఃఖించసాగారు. వారి దుఃఖానికి కారణం తెలుసుకున్న శివుడు వారిని ఓదార్చి, తల్లిదండ్రులాద విధివ్రాతని విధాత కూడా తప్పించలేడు. నా కొరకు బాధపడకండి. నేనిప్పుడే బయలుదేరి కాశీయాత్ర చేస్తాను. జగన్మాత పితృలైన విశాలాక్షి విశ్వేశ్వరులను దర్శించుకొని తరిస్తాను అని చెప్పి తన మేనమామని తోడు తీసుకొని తీర్థయాత్రకులు బయలుదేరాడు శివుడు. వారిరువురు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి కొంతకాలానికి ప్రతిష్టానపురం అనే నగరానికి చేరి ఒకచోట విశ్రమించారు. ఆ నగరంలో ప్రముఖ వర్తకుడు ధార్మికుడైన హరిగుప్తుడికి సుశీల అనే కుమార్తె ఉన్నది. ఆమె చిన్న వయసులోనే పుత్తడి బొమ్మల అద్భుత సౌందర్యంతో మెరిసిపోయేది. పైగా ఆమె మంగళగౌరి భక్తురాలు. ఈ వివరాలన్నీ సేకరించిన శివుడి మేనమామ ఆ పిల్లతో తన మేనల్లుడి వివాహం జరిగితే అతడి ప్రాణగండం తొలగిపోతుందన్న నిశ్చయానికి వచ్చాడు. అందుకు తగిన ఉపాయం కూడా ఆలోచించాడు. దేవీ భక్తుడైన హరిగుప్తుడు తన పూర్వీకులు నిర్మించిన పార్వతీ పరమేశ్వరుల ఆలయానికి రోజూ వస్తున్నట్లే ఆనాడు కూడా వచ్చి అంజలి ఘటించి, తండ్రి పరమేశ్వర, జనని పార్వతీమాత, మీ కరుణ కటాక్షం వల్ల జన్మించిన నా కుమార్తె సుశీలకు యుక్త వయసు వచ్చింది. ఆమెకు తగిన వరుడెవరో తెలిసి నన్ను కటాక్షించండి అని ప్రార్థించాడు. ఆ ఆలయం గుడిలో ఆ విగ్రహం చాటున దాగి ఉన్న శివుని మేనమామ గొంతు మార్చి, నాయన, నీ కన్యకి తగిన వరుడు నా వరప్రసాది సద్వంశ సంజాతకుడు శివుడు అనువాడు తన మేనమామతో తీర్థయాత్రకు చేస్తూ వచ్చి ప్రస్తుతం ఈ నగరం ముందే విడిచి ఉన్నాడు. ఆ శివుడే నీ కుమార్తెకు తగిన వరుడు. తక్షణం వారి వివాహం జరిపించు అని దేవి పలికినట్లు మాట్లాడాడు. ఈ విధంగా దేవి సంకల్పం వల్ల సుశీల శివుడి వివాహం రంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం సుశీల తన వివాహ సందర్భంగా శ్రీ మంగళగౌరీ దేవి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది. అనంతరం నూతన దంపతులు ఏకశయ్యపై ఆ రాత్రి నిద్రించారు. ఆ అర్ధరాత్రి వేళ ఆమెకు స్వప్నంలో దేవి దర్శనం ఇచ్చింది. అమ్మ సుశీల, నీ భర్త శివుడు అల్పాయుష్కుడు. ఈ రాత్రి అతని ఆయువు తీరనున్నది. ఇంకొక ముహూర్తము తర్వాత కాలసర్పం ఒకటి అతడిని కాటు వేయుచున్నది. నీవు ఒక కొత్త కుండని తెచ్చి దానిలో పాలు పోసి ఆ సర్పం ఎదుట ఉంచు. ఆ సర్పం పాల కోసం ఆ ఘటంలోకి ప్రవేశిస్తుంది. నీవు తక్షణం నీ చీర పమిట చింగుని చించి ఆ వస్త్రంతో కుండమూతిని గట్టిగా బంధించి దాన్ని ఒక మూలనుంచు. రేపటి ఉదయం శుచి అయి నన్ను యథావిధిగా పూజించి ఆ ఘటము మహాపతివ్రత నా భక్తురాలైన నీ తల్లికి వాయినం ఇవ్వు. అంతటితో నీ పతికి ప్రాణగండం తొలగిపోతుంది అని ఆనతిచ్చి అదృశ్యమైంది దేవి. సుశీల ఉలిక్కిపడి మేలుకొంది. అప్పుడే కృష్ణ సర్పం ఒకటి బయట నుంచి నెమ్మదిగా మందిరంలోకి ప్రవేశించడం చూసి తక్షణం దేవి చెప్పినట్లు ఒక ఘటంలో పాలు పోసి ఆ సర్పం ఎదురుగా ఉంచింది. సర్పం తక్షణం ఆ ఘటంలోకి జొరబడింది. సుశీల తక్షణం తన చీర చెంగుని చించి ఆ ఘటాన్ని వస్త్రంతో కట్టి బంధించి దాన్ని ఒక మూలం దాచి ఉంచి నిశ్చింతగా నిద్రపోయింది. ఇది జరిగిన కొంతసేపటికి శివుడు మేల్కొని తన దుస్థితి వల్ల తన భార్య బాధపడకూడదని భావించి తన వ్రేలి ఉంగరాన్ని గుర్తిగా ఆమె పడకపై ఉంచి గుట్టు చప్పుడు కాకుండా మేనమామతో కలిసి ప్రయాణాన్ని కొనసాగించాడు. తెల్లవారింది. తన భర్త అదృశ్యమయ్యాడన్న విషయం తెలుసుకున్న సుశీల ఏమాత్రం కలత చెందకుండా దేవి ఆదేశించిన ప్రకారంగా శ్రీ మంగళగౌరీ దేవి వ్రతం చేసి ఆ ఘటాన్ని తల్లికి వాయనం ఇచ్చింది. అనంతరం తల్లిదండ్రులకు జరిగిన విషయం వివరించి ఆ నగరంలోని ఒక అన్నసత్రం నిర్మించి తానే స్వయంగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను సేవిస్తూ తన భర్త రాక కోసం ఎదురు చూడసాగింది సుశీల. ఇక ఆనాడు మేనమామతో సహా పెండ్లి కుమార్తెను వదిలి బయలుదేరిన శివుడు
కొద్ది దినముల తర్వాత కాశీనగరంను చేరుకుని మణికర్ణికా ఘట్టం నందు పుణ్యస్నానం ఆచరించి అన్నపూర్ణాదేవి, విశాలాక్షి, విశ్వేశ్వరులను దర్శించుకొని భక్తితో అనేక విధాలుగా వారిని స్తుతించాడు. అనంతరం ఆ దివ్యక్షేత్రం నందున్న గణపతిని, కాలభైరవుడు తదితర దేవతలను అర్చించి ఆ తదుపరి క్షేత్రమందున్న మహర్షులు, సిద్ధులు, సాధువులను భక్తి ప్రపత్తులతో సేవించాడు. శివుడు భక్తి తత్పరతకు సంతసించిన వారంతా అతన్ని దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవ అంటూ ఆశీర్వదించారు. కొంతకాలం తర్వాత వారు హరిద్వార్ క్షేత్రమునకు చేరుకొని పవిత్ర భాగీరథి నదిలో పుణ్యస్నానమాచరించారు. అతడ నివసిస్తున్న యోగులు ఆశీస్సులు పొంది మరికొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించాక వారు తిరుగు ప్రయాణం ప్రారంభించారు. వారు మార్గమధ్యంలో ఒక అరణ్య ప్రాంతంలో విస్మరించారు. ఆ రాత్రి శివుడికి ఒక స్వప్నం వచ్చింది. ఆ కలలో తన ప్రాణాలు తీసుకుపోవడానికి యమభటుడు రాగా శ్రీ మంగళగౌరీదేవి ప్రత్యక్షమై యమకింకర్లతో పోరాడి వారిని జయించి తన ప్రాణములు రక్షించి, నాయన నీ ధర్మపత్ని సుశీల 1000 కళ్ళతో నీ రాకకై ఎదురుచూచున్నది. నేటితో నీకు ప్రాణగండం తొలగింది. నీవిక నా భక్తురాలు మహాపతివ్రత సుశీలని చేరి సుఖించు అని చెప్పింది. అంతటా మేల్కొంచిన శివుడు తన మేనమామకి తన స్వప్న వృత్తాంతాన్ని, శ్రీ మంగళగౌరీదేవి ఆదేశాన్ని వివరించాడు. అంతటా వారిద్దరూ ఆ తల్లిని అనేక విధాలా స్తుతించి మరలా ప్రయాణం ఆరంభించి కొద్ది రోజుల్లోనే ప్రతిష్టానపురం చేరుకున్నారు. ఆ నగరంలో సుశీల నిర్వహిస్తున్న అన్నదాన సత్రం, అతిథి పూజ గురించి విన్న వారు అక్కడికి చేరుకోగా శ్రీ మంగళగౌరీ దేవి కటాక్షం చేత సుశీల తన భర్తని చూడగానే గుర్తించింది. అంతేకాక ఆనాడు అతడు జార విడిచిన అంగుళీయకాన్ని గుర్తుగా చూపింది. అంతటా అత్తామామలు కూడా సంతోషంతో అల్లుడిని, అతని మేనమామని అత్యంత ఆదరంతో గౌరవించి పరిపరి విధాల సత్కరించారు. వారు అక్కడ కొంతకాలం సుఖంగా కాలం గడిపిన అనంతరం సుశీలతో సహా తమ ఊరికి ప్రయాణమయ్యారు. అల్పాయుష్కుడైన తమ కుమారుడు పూర్ణాయుష్కుడై కోడలతో తిరిగి వచ్చినందుకు ధర్మపాల దంపతులు సంతసించి, అమ్మాయి, నీ వలన మా కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయ్యాడు అని ప్రశంసించారు. సుశీల మందహాసం చేసి, ఇదంతా మంగళగౌరీదేవి అనుగ్రహం, ఆ తల్లిని పూజించిన వారికి వైదవ్య దుర్యోగతం సంక్రమించదు అని వివరించింది. అనంతరం సుశీల తన అత్తగారితో సహా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చి మంగళవారాల్లో శ్రీ మంగళగౌరీ దేవి వ్రతాన్ని నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఆచరించి ఇహ పర సౌభాగ్యాలు పొంది తరించింది. మంగళగౌరీ వ్రతం యొక్క కథ సంపూర్ణం. ఇది ఫ్రెండ్స్ మంగళగౌరీ వ్రతం యొక్క కథ. ఎవరైతే మంగళగౌరీ వ్రతాన్ని చేసుకుంటారో వాళ్ళు ఈ కథ గనక చదువుకున్నట్లయితే, లేకపోతే విన్నట్లయితే మనకి గౌరీదేవి యొక్క అనుగ్రహం కలిగి మనం సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. మన సౌభాగ్యం 10 కాలాల పాటు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.